సార్ ఇప్పుడు మన తిరుమలలో కల్తీ లడ్డు అయిందని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదండి, ఈ టైముని బట్టి ఇలా తప్పు చేయడం మంచిది కాదు. ఎప్పుడైనా చూడు, ఎవరి ధర్మం వాళ్ళ ధర్మం ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. మన ధర్మంలో మాత్రం ఇక్కడ ప్రపంచమంతా లడ్డు తింటారు. ఒకరికి సరిపోని పని మనం చేయడం చాలా తప్పు, చాలా ఘోరము. భగవంతుడు మాత్రం వెంకటేశ్వరుడు ఎవరిని కూడా, మనం కూడా ఏ దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళ అదే అక్కడే చేసుకోవాలి. కానీ ఇలాంటి లడ్డూలు మాత్రం మోసం చేయడం, వేరే తీరుగా సంపాదించుకోండి, కోట్లు సంపాదించుకుంటే ఏమన్నా కానీ ఈ తీరుగా మాత్రం అవసరమా అండి? డబ్బులు ఏమొస్తాయి? మీరు లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళారా తిరుమల? వెళ్ళామండి. ఎలా అనిపించిందండి అప్పుడు? అంతే, దేవుడు లడ్డు ఆ రుచి చూద్దామంటే కూడా ఇచ్చిండు, తిన్నాం, అయిపోయింది అన్నట్టుగా. అది ఇప్పుడు ఒకసారి యాదికి వస్తే ఏమవుతుంది, మేము ఇది కూడా తిన్నామా అని బాధ అనిపిస్తుంది. అంతే దేవుడే చూసుకోవాలి, మన చేతిలో ఏం లేదు కదండి. అంటే ఒక ఫిష్ ఆయిల్ కానీ అలాగే పంది కొవ్వు కలపడం, అసలు ఎంత లడ్డు అంటే ప్రసాదం మన హిందువులంతా. మరీ అన్యాయం అండి ఇది. నిజంగా కూడా ఇలాంటివి చేస్తారా దునియాలో? అసలు భగవంతుడు ఎవ్వరిని కూడా క్షమించాడు ఈ మాటకు. ఒకవేళ పడి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? దేవుడే చూసుకుంటాడండి, ఆ శిక్షనంతా ఆయననే చూసుకుంటాడు. మనం ఎంత వాళ్ళమండి ఇక్కడ, ఆయననే చూసుకుంటాడు. అలా చేసి మాత్రం సంపాదించడం ఘోరం. నువ్వు వేరే తిరిగి సంపాదించుకో, ముంచి సంపాదించుకో, ఏమన్నా చేసుకో. ప్రజలకి తిండి తిన పెట్టడం అంటే, ప్రసాదంలో చేయడం అంటే ఇంకా అంతకంటే అభిమానం ఏం లేదు. దేవుడైతే ఊరుకో. అది జరగడం అయితే వాస్తవం అండి. ఇప్పుడు అయితే క్వాలిటీగా వస్తుంది, దాని మీద మాత్రం స్పందిస్తున్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, కూటమి సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఎప్పుడైతే బాబు గారు నెయ్యి కల్తీ జరిగిందన్నారు, అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర చేస్తున్నాడు బాబు గారు, సో దేవుడితో కూడా ఆటలాడుతున్నాడు బాబు గారు అని అంటున్నారు. లేదు, క్వాలిటీ లేదని ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా. మా 5 సంవత్సరాలు కూడా ఈ లడ్డు మీద అసలు క్వాలిటీ లేదు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత లడ్డు, అప్పుడు గతంలో లడ్డు వేరు, ఇప్పుడు లడ్డు వేరు. అలాగే ఇప్పుడు మరి కూటమి వచ్చిన తర్వాత కూడా లడ్డు కూడా చాలా బాగుంది. ప్రసాదాలు కూడా అప్పుడైతే ఎన్ని అవుతాయని ఇచ్చేవారు, ఇప్పుడు అయితే అలా కాకుండా సీట్కి 5 ఇస్తున్నారు. అది క్వాలిటీగా చేస్తున్నారు. అలాగే నెయ్యి కూడా 350 రూపాయలకి ఆల్మోస్ట్ ఇప్పుడు బయట 1000 రూపాయలు నడుస్తున్న పరిస్థితి నెయ్యి. సో క్వాలిటీ నెయ్యి ఇప్పుడు 350 రూపాయలకి జగన్ గారు అప్పుడు హయాంలో తీసుకోవడం ఎలా అనిపించింది? 350 రూపాయలు, 1000 రూపాయలకి 350 రూపాయలు అంటే క్వాలిటీ తగ్గిపోయినట్టే కదా. మరి ఇప్పుడు 1000 రూపాయలు నెయ్యి తీసుకుంటేనే క్వాలిటీగా ఉంటుంది. దాని సగం రేట్ తీసుకుని 300 మీద క్వాలిటీ ఉంటుంది. దానికి కూడా లడ్డు కూడా మరి నెయ్యి వల్ల కదా, దానికి లడ్డు కావాల్సిన నెయ్యే, దానివల్ల క్వాలిటీ లేకుండా పోయింది. సో అలాగే ఇందులో ఫిష్ ఆయిల్ కానీ అలాగే పంది కొవ్వు కానీ కలిసింది అంటున్నారు. ఒకవేళ కలిసి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, దీంట్లో పాల్గొన్న భాగస్వాములు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి కఠిన శిక్ష విధించాలని కోరుచున్నాం. అంటే వైసీపీ ఉన్నప్పుడు మీరు తిరుమల వెళ్ళామండి. అప్పుడు ఎలా అనిపించిందండి అక్కడ వసతులు కానీ లడ్డు కానీ? అన్నదాన కార్యక్రమం కానీ వసతులు కానీ ఏమి బాగుంది. ఇప్పుడు అయితే మాకు చాలా బాగున్నాయి. వెళ్ళారండి ఇప్పుడు కూడా? ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఈ 100 రోజుల పరిపాలన గురించి ఏమంటారు బాబు గారి పరిపాలన? 100 రోజుల పరిపాలన బాగుంది. విజయవాడ, ఇప్పుడు సింపుల్గా విజయవాడ తీసుకుంటే మరి ఇక్కడే ఉండి మా చంద్రబాబు గారు కూడా వారం రోజులు ఇక్కడ ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి అయితే అలా హెలికాప్టర్ మీద వెళ్ళిపోయి ఎవరు పురవేంతారు తప్ప ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉందో అన్నీ చూసుకుని ఇక్కడ అన్నీ ఎవరికైతే నష్టపోయారో అందరూ కూడా ఆర్థికంగా కూడా చేయడానికి ఆయన చాలా, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి చంద్రబాబు గారు కానివ్వండి, కూటమి నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి పేదలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వస్తువులు కానీ అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక మాటలో వైసీపీ వాళ్ళు చెప్పినట్టు బాబు గారు కక్షపూరితంగా వెళ్తున్నాడా లేదా చట్ట ప్రకారంగా న్యాయంగా వెళ్తున్నాడా? కక్షపూరితంగా వెళ్ళేది జగన్ అండి. బాబు గారు అలాగే వెళ్తారు. ఆయన వయసు రీచ్లో కూడా ఇప్పుడు అవుతే 20 సంవత్సరాల్లో సీఎం చేసిన ఆయన ఈయనకి అవుతే అనుభవశాలిగా చేస్తాడు తప్ప ప్రజల్ని, అతను అవుతే ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చూసిన ఒక అవకాశం ఇచ్చారు, ఇతనంతా కక్షాదం చేసి అన్ని చేశారు తప్ప చంద్రబాబు అలా చేయడం. ఫిష్ ఆయిల్ కానీ ఇలాంటివి కలిసిందని న్యూస్ వస్తుంది, దాని గురించి మీరేమంటారు? టీటీడీ రాజకీయానికి సంబంధం లేదు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంది. టీటీడీ ఒకటి కానీ ఈ కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకి స్వయం ప్రతిపత్తి, వాటి నుంచి వచ్చే డబ్బు కానీ దాని విధానం కానీ అవి ఖర్చు చేసే వ్యవస్థ కానీ అదంతా టీటీడీయే చూసుకుంటుంది. దాంట్లో నుంచి ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు. దానికి ఈవో ఉన్నాడు, దానికి ఈ ఈవో అన్నీ చూసుకుంటాడు. అట్లాగే ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బయట నుంచి కొనుగోలు చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ కొనుగోలు చేసే డిపార్ట్మెంట్ ప్రతిదీ పరీక్ష చేసి యాలకులు కానీ అట్లాగే పచ్చకర్పూరం కానీ దాంట్లో వేసే శనగపిండి కానీ ఇవన్నీ అనేక రకాల టెస్టులు చేయంది లోపలికి రావు. ఎవరు పడితే వాళ్ళు అమ్మిన దగ్గర కొనరు కదా, వాళ్ళు చాలా బల్క్గా కావాలి కాబట్టి దానికి ఒక టెస్టింగ్కి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో 4 రకాల టెస్టులు అయిన తర్వాతనే ఆ వస్తువు అన్నది లోపలికి వస్తుంది. దాన్ని క్వాలిటీ చెకింగ్ అయిన తర్వాతనే ఆ వస్తువు లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేటప్పుడు ఈ నెయ్యిలో ఏం కలిసిందో అధికారులకు తెలవదా? అధికారులకు తెలవాలి కదా, వాళ్ళు నిద్రపోవట్లే కదా అధికారులు.
చూడండి టెస్టింగ్ అయినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు 4 రకాల టెస్టులు. ఒక టెస్ట్ అంటే ఒక నిద్రపోయి చేసుంటాడు, ఇంకా 3 రకాల టెస్టులు జరిగి ఆ టెస్టులలో పాస్ అయిన వస్తువే లోపలికి వస్తుంది. ఆ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారు? ఇవాళ అది ఇవాళ బయటకు వస్తే రాజకీయ లబ్ధికి అనుకుంటారు ఎవరైనా. అదన్నది మొదటి రోజునే బయటకు వచ్చినట్లయితే ఈ టెస్టింగ్లు ఏం చేశారు? టెస్టింగ్లు జరిగి లోపలికి వచ్చేటప్పుడు 4 రకాల టెస్టులు జరిగిన తర్వాతనే ప్రతి ఐటెం లోపలికి వస్తుంది. మరి ఆ రోజు రాంది వాళ్ళ బయటకు వచ్చిందంటే వ్యవహారాన్ని అంటే మీ ఉద్దేశంలో ఇదంతా రాజకీయ కుట్ర, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదంటున్నారు? జరగలేదు అని మేము చెప్పం. టెస్టింగ్ల రిపోర్ట్లు, ఆ టెస్టింగ్ రిపోర్ట్లు అన్నవి అధికారులు బయట పెట్టాలి. ఇప్పుడు ఈ కొనుగోలు చేసే వాళ్ళు నిన్న మొన్న వచ్చి కొనుగోలు చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ వస్తువులు కొనుక్కుంటారు. ఆ కొనుగోలు చేసే డిపార్ట్మెంటు, ఆ యొక్క విభాగం, ఆ పర్చేజ్ చేసే విభాగం ఉంది కదా, అది ఇవాళ నిన్న మొన్న జగన్ గవర్నమెంట్ వచ్చాకనో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాకనో రాలేదు ఆ విభాగం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ వస్తువులు కొంటున్నారు. ఒక చెక్ చేసిన తర్వాతనే ఆ క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. అదేమన్నా ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళి మీలాంటి వాళ్ళు మైకులు పెట్టి అధికారుల ముందు ప్రశ్నిస్తే ఏమంటే అప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు మన క్వాలిటీని బయట చూసుకుంటే 1000 రూపాయల వరకు ఉందన్నమాట. అందులో టీటీడీకి 350 రూపాయలకే రావడం ఎంతవరకు చూస్తారు? అది టెండర్లు వేస్తారు కదా, టెండర్లో వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు. టెండర్లో ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఆ తక్కువ ఇచ్చిన దాంట్లో కూడా క్వాలిటీ ఉందా లేదా అన్నది క్వాలిటీ అధికారులు ఉంటారు టీటీడీకి, వాళ్ళు చూసుకుంటారు. రేట్ అన్నది మనకి భక్తి ఉన్నవాడు 250కి ఇవ్వచ్చు, 700కి అమ్మచ్చు, లాభం కొనేవాడు 900కి అమ్మచ్చు. అది టెండర్ వేసిన దాన్ని బట్టి టెండర్లలో ఇప్పుడు వదిలిపెట్టి టెండర్లు రాని వాళ్ళు ఏమండి ఇంత క్వాలిటీ లేని నెయ్యి ఎట్లా తీసుకుంటున్నారని టెండర్ రాని వాళ్ళు అడుగుతారు కదా. అందరిది క్వాలిటీ ఉన్నదే నెయ్యి తీసుకుంటారు. అంటే మీరైతే ఒక మాటలో లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదంట? జరగలేదండి చెప్పట్లేదు, జరగలేదు అని చెప్పట్లేదు. ఆ క్వాలిటీ విభాగం ఉంటుంది కదా, వాళ్ళు టెస్ట్ చేసి నిజాలు. ఒకవేళ కల్తీకి జరుగుంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? క్వాలిటీ జరిగి ఉంటే అది ఫస్ట్ చెందేది టీటీడీ లోపల ఉద్యోగస్తులే, దాని బాధ్యత వహించాల్సింది టీటీ ఉద్యోగస్తులు. లేదంటే ఎవరైనా ఇంకా ఈవో తర్వాత చైర్మన్ తర్వాత విభాగాలు ఎవరెవరు ఉన్నాయో. ఇప్పుడు జగన్ వచ్చే డైరెక్ట్గా నెయ్యి కొనడు, చంద్రబాబు నాయుడు వచ్చి నెయ్యి కొనడు, దాంట్లో ఆ విభాగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే లోపం ఉన్నట్లు వాళ్ళనే శిక్షణ. అంటే ఇప్పుడు మనకు ఈ తిరుపతి లడ్డు ఏదైతే కల్తీ ఉందో, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అదే అన్యాయంగా ఉంది అంతే. ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే తెలిసింది, ఎలా తేవడకం తెలిసిద్దా? తెలియని కూడా తెలియదుగా, అది పరిస్థితి. అది ఎంతవరకు కరెక్ట్? ఒక తిరుమల లడ్డు మీద జంతువు నూనె వాడడం అసలు ఎంతవరకు? వీళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారుగా, సాధ్యమైనంతవరకు. వీళ్ళ మిగతా వాళ్ళు చెప్పేదే ఉంది కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్న చెప్తే దానికి మన చెప్పారు ఒక గుండు కొట్టించుకుని హోమంలో కూర్చోమని, అలా చేస్తే చాలు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక సాటిస్ఫాక్షన్ అవుతారు. అది కూడా లేదు, మేము చేసింది న్యాయం లాగా ఉంటే చేసేది. అంటే బాబు గారు కక్షపూరితంగానే ఇది కావాలని ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రెస్ మీట్లో జగన్ గారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అదేదో చెప్తాడండి, అనవసరం, వేస్ట్. మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. రోజా గారు కూడా కామెంట్ చేస్తున్నారు. సరే ముందు రమ్మని జనాల్లోకి వచ్చి చెప్పమనండి, ఇదే మాట. మీడియా ముందు చెప్పడం కాదుగా, ఏదో మైక్ మీద చూపుతున్నాం కాదు, జనాల్లోకి వచ్చి చెప్తే బాగుంటుంది. అది కూడా ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మనకు స్వామి అనేది మన హిందువులందరికీ తిరుమల అని చెప్పుకుంటారు. ఇప్పుడు అంతా నేషనల్ ఇష్యూ కదా, సో దీనివల్ల బ్రాండ్ ఏమైనా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్? వాళ్ళు చేసిన దాన్ని ఎవరేం చేస్తారన్నది. జనాల్లో ముందు హిందువులు ఐక్యత ఉంటే మనది హిందూ మొత్తం చేస్తే చాలు. ఒక మాటలో వైసీపీ అన్నట్టు ఇదంతా కక్షపూరితమా లేకపోతే నిజంగానే లడ్డులో కల్తీ జరిగిందంటారా? జరిగే ఉంటుంది అన్న. నడుచుకోకుండా హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా మన దేవాలయాలలో అన్నీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అది సమంజసం కాదు. ఏ ధర్మానికైనా సరే, ఏ మతానికైనా సరే, ఎవరైనా సరే ఒక ధర్మాన్ని ఒక మతాన్ని అనేటువంటి కించపరచకుండా ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అంటే తిరుమల లడ్డు కల్తీ అవడం అసలు మీకు ఎలా చూస్తున్నారు సార్? చాలా ఘోరమైనటువంటి తప్పిదం అది. భగవంతుడు క్షమించాడు వాళ్ళని ఎన్నటి కూడా. అది 100% వాళ్ళకి శిక్ష తప్పది, భగవంతుడు శిక్షిస్తాడు 100%. ఇది మా హిందూ ధర్మ ఆచారం ప్రకారం నేను చెప్తున్నా. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అలాగే రోజా గారు ఇదంతా బాబు గారు కక్ష అని చెప్పడం కాదు, ఎవరి వ్యక్తిగతంగా పేర్లు అవసరం లేదు. ఇక్కడ ధర్మానికి సంబంధించిన విషయంలో ఎవరు తప్పు చేసారో వాళ్ళకి శిక్ష కంపల్సరీ భగవంతుడు విధిస్తాడు 100%. కానీ ఇలా అబాస్పాలు చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అంటే లడ్డులో ఎలాంటి మిక్స్ జరగలేదు, ఇదంతా ఒక కక్ష కుట్ర అంటున్నారు, రాజకీయ కుట్ర అంటున్నారు.
అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కలిసి ఉంటే అది ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. ఒక రోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా మూడో రోజైనా తీసుకెళ్ళిన భక్తుడికి వాసన అనేది వస్తుంది కదా. ఒక్కడే కాదు కదా కొనేది, వేల మంది కోట్ల మంది కొంటారు, దానికి వస్తుంది. మరి నాకు అనిపించింది ఏంటంటే దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఉండొచ్చని అభిప్రాయం. ఏదైనా సరే రాజకీయ నాయకులు వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ ఒక దేవుణ్ణి భక్తుల మనోభావాలను ఇలా దెబ్బతీయకూడదని నా అభిప్రాయం. అంటే మీరు లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తిరుమల వెళ్ళారా? వెళ్ళానండి. అప్పుడు లడ్డు కానీ అక్కడ వసతులు కానీ ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా పోయి ఇప్పుడు బాగానే ఉన్నాయి. అంటే వసతులు వీటిలో ఎటువంటి లోకా లేదు. కాకపోతే ఇది ఎందుకు ధరుస్తుందో అనేది భగవంతుడే నిర్ణయించాలి. ఒకవేళ నిజంగా కలిసి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? అది మానవుడు ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకూడదు అనేది మొత్తం లోకానికి తెలియాలి తప్పు జరిగితే.